తెలుగు డివోషనల్ భక్తి ఛానల్‌కి స్వాగతం. మునుపటి వీడియోలలో మనం దుర్వాస ముని అంబరీషుడిని అపార్థం చేసుకొని శపించటం, ఆ తర్వాత సుదర్శన చక్రం వెంబడించడం, ఆ ముని విష్ణువు వద్దకు వెళ్ళగా తిరిగి అంబరీషుని వద్దకు పంపడం చెప్పుకున్నాం. ఆ తర్వాత అంబరీషుని ప్రార్థనలకు సుదర్శనుడు దుర్వాస మునిని క్షమించి, దీవించి అచట నుండి అదృశ్యమాయెను. ఈ విషయాలు పూర్తి వివరాలతో ఉన్న వీడియో లింకులను ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో జతచేశాను. తప్పక చూడండి. ఇక ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోకి వెళ్ళిపోదాం. అంబరీషుడు దుర్వాసముని చరణములకు ప్రణామం ఆచరించి పాదములను కడిగి ఆ నీటిని శిరస్సుపై వేసుకున్నాడు. ఆ తరువాత ఈ విధంగా అంటున్నాడు: ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమందున్న సామాన్య గృహస్థుడను. నా శక్తి మేరకు విష్ణువును పూజించి ద్వాదశ వ్రతం చేసుకుని ధర్మంగా రాజ్యాన్ని పాలిస్తున్నా. నాకు మీ యందు గల మిక్కిలి గౌరవం చేత తమకు ఆతిథ్యం ఇవ్వడానికి ఆహ్వానించాను. నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనం చేయండి. మీ రాక వలన శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం చూచు భాగ్యం కలిగినది. నా కన్నుల యందు వచ్చు ఆనంద బాష్పములతో మీ పాదములు కడుగుచున్నాను. ఓ పుణ్యపురుష, నాకు మరలా మరో జన్మ లేనట్టు సదా శ్రీహరి మరియు మీ వంటి మునిశ్రేష్ఠుల యందు మనసు నిమగ్నమై ఉండునట్లు ఆశీర్వదించండి అని పలికెను. దానికి దుర్వాసముని అంబరీషుని ఆశీర్వదించి ఇటుల చెప్పెను: రాజా, ఎవరు ఎదుటివారి బాధను చూచి వాటిని నివారించి శత్రువులకైన శక్తి కొలది ఉపకారం చేస్తారో వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. నీవు నాకు సుదర్శన చక్రము నుండి రక్షణ కల్పించావు. తండ్రి సమానుడవు అయ్యావు. నాకంటే చిన్నవాడవి కనుక నమస్కరిస్తే ఆయుక్షీణం కలుగుతుంది. నీతో భోజనం చేయడం నాకు నిజంగా మహాభాగ్యం అని పలికాడు. ఆ తరువాత దుర్వాసముని పంచభక్ష పరమాన్నాలతో సంతృప్తిగా విందారగించి అంబరీషుని భక్తిని ప్రశంసించి అతన్ని దీవించి తిరిగి తన ఆశ్రమానికి వెళ్ళెను. ఇదంతా కార్తీక శుద్ధ ద్వాదశి దినమున జరిగింది. ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగర మందున శేషశయ్యపై లేచి ప్రసన్న మనసు కలవాడై ఉండును. అందుకే ఆ రోజు అంత మహిమ మరియు శ్రేష్టత కలిగింది. ఆ దినం చేసిన పుణ్యం ఇతర రోజులలో పంచదానములు చేసిన ఫలితం వచ్చును. ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండి ఆ రోజు పగలు మరియు రాత్రి హరినామ పురాణ పఠనం శ్రవణం చేస్తూ జాగరణ చేసి ఆ మరుసటి రోజు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణుని ప్రీతికై దానములిచ్చి బ్రాహ్మణులతో కలిసి భుజించిన వారి పాపములు పోవును. ద్వాదశి గడియలు తక్కువగా ఉంటే ఆ గడియలు దాటకుండా భుజించాలి. వైకుంఠమును చేరాలనుకునే వారు ఏకాదశి మరియు ద్వాదశి వ్రతం రెండూ చేయవలెను. ఏ ఒక్కటి విడవకూడదు. కార్తీక మాసంలో నియమానుసారంగా చేసిన ఏ కొంచెం పుణ్యమైనా అది అవసాన కాలమున యమదూతలు పాలు కానీయక కాపాడును. ఈ కార్తీక మాస వ్రతమును దేవతలు మరియు ఎంతోమంది మానవులు చేసి తరించారు. ఈ కథని చదివినా విన్నా సకలైశ్వర్యాలు కలిగి సంతాన ప్రాప్తి కలుగును అని అత్రి ముని అగస్త్యునకు బోధించారు. ఇది స్కాంద పురాణ అంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 29వ అధ్యాయం సమాప్తం. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరియు పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా కొట్టండి.